హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ అందరూ బాగున్నారా? మీ అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇవాళ ఏంటంటే ఒక స్పెషల్ ఉంది. ఒక స్పెషల్ ఏం కాదు, చెల్లాల ఇంటికైతే వచ్చాను. చెల్లికి కొద్దిగా హెల్త్ ప్రాబ్లం ఉంది, చెల్లికి బాగాలేదు. హెల్ప్ చేద్దాం కదా అనేసి వచ్చాను. ఇంకో చెల్లాల ఇంటికైతే వచ్చాము. ఇది చెల్లాల ఇల్లు. బాబోయ్, ఎంత దగ్గర రావడానికి కారణం ఏంటో చెప్పనా నేను. చూడండి, మాకు ఇక్కడ చెల్లికి కాలు బాగోపోయినా హెల్ప్ చేద్దామని నేను వచ్చిన, నా అవసరం కూడా లేకుండా తన పని తానే చేసుకుంటుంది. నాకు పెద్ద హెల్ప్ చేయడానికి ఇక్కడ పెద్ద ప్యారెక్ ఉన్నది. తను దొడ్డ నువ్వేమీ చేయొద్దు, నువ్వు వచ్చావు కదా మాకు అదే చాలు, నేనే వంట చేస్తానని చెప్పేసి కిచెన్ రూమ్లోకి వెళ్ళిపోయింది. ఓ పెద్ద పేరెంటాలు చూపిస్తాను చూడండి. అదిగో చిట్టి, ఒక్కసారి హాయ్ చెప్పు. హాయ్. ఏం చేస్తున్నావమ్మా? ఈ రోజు నేను చికెన్ కర్రీ వండుతున్నా. వామ్మో, చికెన్ కర్రీ ఎవరి గురించి వండుతున్నావు? మీకోసమే. వావ్, మా కోసం నువ్వు చికెన్ కర్రీ వండుతున్నావా? అమ్మో, చికెన్ ఎక్కడ పెట్టావు మరి? ఇంగా ఏది? వామ్మో, ఈ చికెన్ అంతా మా గురించి వండుతావా? వెరీ గుడ్ గర్ల్, నువ్వే మంచిది దానివిరా. మా గురించి చికెన్ కర్రీ వండేస్తుంది. చూడండి మా చిట్టి తల్లి వంట అయితే చేస్తుందండి, హెల్ప్ చేస్తుంది. ప్రస్తుతానికైతే ఆనియన్స్ అవి కట్ చేసేసి గ్యాస్ మీద పెట్టేసింది. తనే వంట చేస్తుందట. నేను నాకు వాళ్ళ పెదనాన్నకి, వాళ్ళ పండన్నీకి, వాళ్ళ సెంటన్నీకి మాత్రమే పెడుతుందట. మరి అమ్మకి నాన్నకంటే, అమ్మకి నాన్నకి నేను ఎప్పుడు పెడుతుంటాను కదా, మా ఇంటి దగ్గర మేము తింటాం కదా దొడ్డమ్మ అంటుంది. నిజమే కదండి, ఆడపిల్ల ఉంటే ఎంత మంచిదో కదా. ఆడపిల్ల ఎంత బాగా హెల్ప్ చేస్తుంది, ఎంత బాగా సపోర్ట్ చేస్తుంది. పేరెంట్స్ని చూడడానికైనా, పేరెంట్స్కి సపోర్ట్ చేయడానికైనా ఆడపిల్ల తర్వాత ఇంకెవ్వరైనా. నిజం కదా? నిజమే ఫ్రెండ్స్, బాయ్.